అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు ఇందిరా పార్క్ వేదికగా వేలాది మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో దాదాపు అనేక సమస్యలతో పాటు ఇప్పటి వరకు కూడా జీతాలు అందించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా దాదాపు వేలాది మందిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అనేక విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఇక్కడ ధర్నాకు వచ్చి కూడా నిరసనలో పాల్గొంటారు. ప్రస్తుతం అనేక మంది సంఘాల నాయకులు కూడా ఇక్కడ వారికి మద్దతు తెలిపారు. దాంతోపాటు బీసీ సంఘాల నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ సంఘాల పార్టీ నాయకులు కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుంటారు. అలా చెప్పండి, అంటే ఈ రోజు మహాధరణ కార్యక్రమానికి, ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహాధరణ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతే ఉన్నారో వాళ్లకు ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగస్తులతో సమానంగా ఎలా వేతనాలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేస్తున్నా కానీ వాళ్ళ అకౌంట్లలో యాడ్ అవుతలేదు, కాబట్టి వాళ్ళ అకౌంట్లలో యాడ్ చేయాలి. ఈరోజు ఒక ఉద్యోగి, పర్మనెంట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగం తేడా ఏంటంటే భూమికి ఆకాశం కొన్న తేడా ఉంది. వేతనం తక్కువ, ఉద్యోగ భద్రత లేదు, కాబట్టి పెంచాలి. అలాగే సమానంగా ఏ పని అయితే చేస్తున్నో గతంలో తీర్పిచ్చింది, ఏ పని సమానంగా చేస్తున్నా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. కాబట్టి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ సమాన వేతనానికి, సమాన హక్కులకు తప్పనిసరిగా ముందుండి వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విధానాన్ని ఇలా చెప్పనీకి వచ్చినా తప్పనిసరిగా సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అలా చెప్పండి, అంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మీ దృష్టికి ఏ విధంగా వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా రాజకీయ నాయకుల ఒక ఆటలో భాగం. ముఖ్యంగా రాజ్యమేల వాళ్లకు సమాజం మీద ఒక స్పృహ ఉండాలి. ఏ ప్రధాన సమస్యలు ఉన్నాయో రాజకీయాలలో ఏం చెప్తాం ఎలక్షన్ల ముందు అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్వయం పరిపాలన తెచ్చుకున్న ఇలాంటి సమస్యలు ఉండకూడదు. ముఖ్యంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందైతే ఏం వాగ్దానాలు చేసిందో వాళ్ళ వాగ్దానాలు మనం నిలుపుకోమంటాం. కొత్త డిమాండ్లు ఏం లేవు. వాళ్ళు ఏదైతే ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లకు ముందు ఏం వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు పెట్టుకుని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోరికలు నెరవేర్చాలని కోరుతున్నాం. అంతే అన్న చెప్పండి, అంటే గతంలో ఎలాంటి సమస్యలు లేకుంటుండే కానీ ఈసారి మాత్రం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు కూడా ఉద్యోగులకు ఇచ్చింది. వాటిని ఇప్పటివరకు నెరవేర్చలేని పరిస్థితి కూడా నెలకొంది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. రైతులకు, నిరుద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. అభయస్థం కింద పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా ఈరోజు నెరవేర్చట్లేదు. అంటే ఓట్లు దండుకొని నిరుద్యోగులను, ఉద్యోగులను, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఓట్లు దండుకొని అధికారంలో కూర్చొని గద్దెనెక్కిన తర్వాత వీళ్ళ సమస్యలు పట్టించుకోవడం. వీళ్ళ అభయస్థంలో ఏం పెట్టిండ్రు? చాప్టర్ 4 11 పాయింట్లు ఏం పెట్టిండ్రంటే 1వ తారీఖు రోజు జీతాలు ఇస్తాం, ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఐకేపీ ఎంజీఎన్ఆర్ఎస్ కింద ఉన్నటువంటి ఉద్యోగులను ఉద్యోగ భద్రత కల్పిస్తాం, వాటితో పాటు జీతాలు పెంచుతామని చెప్పిండ్రు. జీతాలు పెంచుడు దేవుడు, జీతం సమయంకి రావడం లేదు, జీతం 1వ తారీఖు రావడం లేదు. ఇలా దాదాపుగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 3 నుంచి 4 నెలల వరకు జీతాలు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటి అన్ని అబద్ధాలు, చేసేటేమో నీతి శుద్ధులు, చెప్పేటి అన్ని అబద్ధాలు అన్న తీరుగా. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎలాంటి అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని నెరవేర్చాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్న నేపథ్యంలో కూడా కేవలం దాటివేసే పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో వారి చెప్పిన మాటలు. కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు చెప్పింది. ఇదే ఇందిరా పార్క్ దగ్గర వచ్చి అనేక మందికి అన్ఎంప్లాయ్మెంట్స్ కానీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా లేని వాగ్దానాలు చేశారు. ఇక్కడ అవి దాంట్లో ఉన్నట్టు ఏ ఒక్కటి కూడా అమలు పరచడం లేదు. అంటే ఇలా 1వ తారీఖు ఇస్తా అన్నటువంటి జీతాలు 3 నెలల వరకు కూడా జీతాలు ఇవ్వట్లేదు. అంటే ఇంతకంటే దుర్భరమైనటువంటి, అంటే ఇలా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోమని ధర్నా చేస్తుంది. కనీసం వాళ్ళ సమస్యలు వినేటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదు, వాళ్ళ సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర లేదు. అంటే ఇది నిజంగా అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు వాళ్ళ పక్షాన
బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వాళ్ళకు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు కాంట్రాక్టులకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా జీతాలు రాక అనేక కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్ల నుంచి అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? వాటిని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ప్రభుత్వంపై ఎలా పోరాడతారు? ప్రభుత్వము 1వ తారీఖు జీతాలు ఇస్తామని చెప్పి ఒక 2-3 నెలలు వేసింది. ఇప్పటి వరకు వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకునే పరిస్థితే లేదు. ఇలా వీటి గురించి ఇంకేం మాట్లాడడం? ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి. అసలు కనీసం వాళ్ళకి జీతాలు వస్తున్నాయా లేదా? 3-4 నెలల నుంచి జీతాలు లేవు. వీళ్ళని ఎవడు పట్టించుకోవాలి? వాళ్ళ పనేమో పర్మనెంట్ అధికారులతో సమానంగా పని తీసుకుంటుంది. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, జీతాల భద్రత లేదు, వాళ్ళ జీవితానికి కూడా భద్రత లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినావు కదా, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, జీతాలు పెంచుతామని భద్రత కల్పిస్తామని చెప్పింది కదా. పెంచాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చల విలువాలి, జీతాలు పెంచాలి, వాళ్ళకు భద్రత కల్పించాలి. ఇది ప్రభుత్వం చెప్పేటివన్నీ అబద్ధాలు అన్నట్టు తెలిసిపోతుందిగా మనకు. ఎందుకంటే ఇలా వాళ్ళు కుర్చీ ఎక్కి నుంచి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పింది, ఏ ఒక్క పని చేయలేదు. అంటే కామారెడ్డిలో ఏదైతే చెప్పిన విధంగా ఉద్యోగులకు కావచ్చు అనేక హామీలు ఇచ్చారు. దాంతోపాటు రాష్ట్రంలో అనేక స్కీమ్లు తెచ్చినట్టు కూడా గత ప్రభుత్వంలో ఉన్న స్కీమ్లనే మార్చి పేరు మారుస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా ఏం చేసేది లేదంటారా? కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టింది. ఇలా బీసీ డిక్లరేషన్ నిన్నటి వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ తెస్తామని చెప్పినటువంటి దాంతో ఇలా బీసీ డిక్లరేషన్ డెత్ డిక్లరేషన్గా మారింది. అలా కేవలము పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళ ఓట్ల ప్రాబల్యం పెంచుకోవడానికి, సీట్లు దండుకోవడానికి, ఓట్లు దండుకోవడానికి బీసీలకు మళ్ళొక నయా మోసానికి తెరదించింది కాంగ్రెస్ పార్టీ. ఇదంతా అబద్ధం. ఇలా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాదాపుగా 18-20 పాయింట్స్ పెట్టిండ్రు. అందులో ఏ ఒక్కటి అమలు కాలే. ఇలా గతంలో అంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట పట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుండి నడుస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటిని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? మేము వాళ్ళ మీద పోరుబాట పట్టడు కాదు, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి ఓటర్ మీరు ఏ వర్గాలకైతే హామీలు ఇచ్చిండ్రో ఆ వర్గాలందరూ రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళ తరఫున మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డెఫినెట్గా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి రోజులు త్వరలో ఉంది. ప్రస్తుతం మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇలాంటి సమస్య చాలా పెద్ద విషయం. ఇది ఇప్పటికి పబ్లిక్ ఇంత అడ్వర్టైజ్మెంట్ ఇంత ఎప్పుడు రాలేదు కనుక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సమర్థంగా న్యాయం జరగాలని ఉద్యమంలో గవర్నమెంట్ తెలియజేస్తుంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే మీరు ఏం జాబ్ చేస్తుంటారు? ఎన్ని నెలల నుంచి మీరు ఇబ్బందులు? మేము అవుట్ సోర్సింగ్లో 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. మా బాధలు ఎవరికి వర్తిస్తలేవు. మాకు ఇప్పుడు జీతం వస్తేనే కానీ గడవని పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో జీవించాలంటే 30,000 శాలరీ, కనీస వేతనం 30,000 వస్తే కానీ మా కుటుంబాలు గడవలేకుంటున్నాయి. ఇప్పుడు చాలని జీతం 13,000తో మేము బతుకు జట్కా బండిలాగా నడుస్తుంది మా జీవితం. ఎక్కడికి పోయినా, ఆఫీసులకు పోయినా, ఎక్కడికి పోయినా మాకు గౌరవం కూడా దక్కట్లేదు. ఎన్ని నెలల నుంచి జీతాలు వస్తున్నాయి? ఎన్ని నెలల నుంచి ఇప్పటికి 4 నెలల నుంచి ఇప్పుడు 5వ నెల సార్ మాకు జీతాలు రాక. ప్రతి సంవత్సరం కంటిన్యూషన్ రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు అధికారులు ఏమంటారు మళ్ళీ జీతాలు అడిగితే? పై ఆఫీసర్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది మీరు అడుగుతుంటే? పై ఆఫీసర్లది ఏమీ లేదు సార్, మాకు కోఆపరేషన్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్లోనే ఉంది సార్. మా అధికారులు మాకు సాన్నిహిత్యంగానే ఉంటున్నారు. అయ్యో అమ్మ మీకు జీతాలు లేవు కదా అని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళ చేతిలో ఏం లేదు సార్, గవర్నమెంట్ చేతిలోనే ఉంది మాకు జీతాలు ఇవ్వడము. మాకు 30,000 జీతం ఇస్తేనే మేము ఖాళీ అన్నం కూరతో బతుకుతాము. అటువంటిది మాకు 13,000 జీతంతో నెట్టుకు రాలేదు సార్. మేము కొంతమంది ఉన్నారు, వారి మాటల్లో చేసుకున్నాం. అలా చెప్పండి, అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదు? నేను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్గా చేస్తున్నాను. నేను మెడికల్ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా ఈ జేఏసీకి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా పేరు దుర్గం శ్రీనివాస్. ఈ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనేక ఇబ్బందులలో ఉన్నారు. 15,500
19,500, 22,700 జీతం, 3 స్లాబుల జీతంతో బతకడం చాలా కష్టంగా ఉన్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు అందరికీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి ఓట్లు వేయించుకొని చెప్పేసి ఇలా మోసం చేస్తుంది ప్రభుత్వం. తక్షణమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. అది ఒకవేళ వీలుగానట్టయితే ఏజెన్సీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకున్నాం. ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎన్ని నెలల నుంచి జీతాలు రావట్లేదు అన్నది చెప్పండి, మీ సమస్య ఏంటి? మా సమస్య ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క జీతాలు రాక నానా అవస్థలు పడుతూ పనిచేస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి డ్యూటీ చేస్తూ గవర్నమెంట్ సంస్థలో జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంలో ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం, ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్ పరిధిలో ఇవ్వాలని కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, అంటే మీరు ఎక్కడ పని చేస్తారు, ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదు? మాకు 4 నెలల నుంచి రావట్లేదు సార్ జీతం. ఇక్కడ మీరు పని చేసేది ఇక్కడ ఏ డిపార్ట్మెంట్? మాది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ అండి. 4 నెలల నుంచి శాలరీస్ లేవు. ఆఫీసర్స్ కూడా మాకు కోఆపరేట్ చేస్తారు కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి లేవు అని. గవర్నమెంట్దే ఉంది అంతా. ఏమంటుంది గవర్నమెంట్ అడుగుతుంటే? బడ్జెట్ లేదని అంటుంది. వాళ్ళు చూస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళ దృష్టికే తీసుకెళ్ళినారు ప్రతిదీ. ఫైల్స్ అన్ని బట్టి దగ్గర ఉన్నాయి అంటున్నారు, బట్టి సార్ దగ్గర ఉన్నాయి అంటున్నారు. అలా మీరు ఆ బట్టి విక్రమార్కని కలిసిరా, అంటే ఉప ముఖ్యమంత్రి గారిని కలిసిరా? ఏమంటున్నారు, కలిస్తే ఏమంటున్నారు? అందరినీ కలవడం జరుగుతున్నది కానీ తీసేస్తున్నారు, చెప్పకుండా చేయకుండా తీసేస్తున్నారు. అడిగితే ప్రశ్నిస్తే మాత్రం తీసేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి మీరు చేస్తున్న ఉద్యోగాలను ఇప్పుడు అమాంతం తీసేసరికి కుటుంబం రోడ్డున పడుతుంది. చెప్పకుండా చేయకుండా తీసేస్తున్నారు. అట్లీస్ట్ అయ్యో పాపం అనేది కూడా లేదు. కొత్త గవర్నమెంట్ మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామని మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు మరి రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది మళ్ళీ మీ కార్యాచరణ? ఏంటి రోడ్డు మీద పడాల్సింది మాకు భయంగానే ఉంది. వాళ్ళంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మేము అవుట్సోర్సింగ్. ఊరిపోయే ఉద్యోగాలని మాటకు వస్తుంది, ముక్కుతో ఊరిపోయే ఉద్యోగాలని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మరి గవర్నమెంటే నిర్ణయించాలి. మనతో పాటు ఉన్నారు. అన్న చెప్పండి, అంటే మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, ఎన్ని నెలల నుంచి మీకు జీతాలు రావట్లేదు? నేను 17 సంవత్సరాలకు వెళ్ళి ఆదిలాబాద్లో రీమ్స్లో చేస్తున్నాను. ఇప్పటి వరకు మాకు జీతాలు మాత్రం మొన్న ఒక 3 నెలలు మాత్రం ఆగింది. ఒకటి ఏంటంటే 17 ఏళ్ళకి వెళ్ళి చేస్తున్నా, నాది మాత్రం జీతం వచ్చేది 17,000 మాత్రమే ఇప్పటి వరకు. 17 సంవత్సరాల నుండి అయితే 17,000. అదే గవర్నమెంట్ వాళ్ళకు సంవత్సరానికి 3 సార్లు పెరుగుతుంది. 2 ఇంక్రిమెంట్లు వస్తుంది, 2 డిఏలు వస్తుంది, 1 ఇంక్రిమెంట్ వస్తుంది. కానీ మాకు ఒక్కసారి మాకు 15,000 రూపాయలకి వెళ్ళి 30% పెడితే 19,500 అయింది. 19,500కి వెళ్ళి కట్టగాక 17,000 చేతికి వస్తున్నాయి. అనేక మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇక్కడ ధర్నాలో పాల్గొంటున్నారు. మాకు అనేక నెలలు కూడా జీతాలు రావట్లేదు, అందుకే ఇబ్బందులు పడుతున్నాం. మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ఏదైనా వెళ్ళి అడిగితే మాత్రం ఇది కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే ఉంటుంది, ఉంటుంది లేదంటే తీసేయాల్సిన పరిస్థితి వస్తుందని బెదిరిస్తున్నారని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.